అందరికీ నమస్కారం. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు శ్రీ కొమ్మిరెల్లి మల్లికార్జున స్వామివారి జాతరకి అయితే పోతున్నాం. ఇప్పుడు దాదాపు టైం వచ్చేసి 7 కావస్తుంది. 1 గంటలో మేము అక్కడ ఉంటాం. అక్కడి నుంచి కొండపోశమ్మని దర్శించుకొని మరి రిటర్న్ అవుతాం. ఈ యొక్క జాతర మల్లికార్జున స్వామి జాతర 4 నెలలు నడుస్తుంది కాబట్టి ఏప్రిల్తో అయిపోతుంది. నాకు తెలిసి సంక్రాంతి ముందు స్టార్ట్ అవుతుంది, ఉగాది తర్వాత అయిపోతుంది అనుకుంటా. నాకు పూర్తిగా తెలియదు, పూర్తి డీటెయిల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి అందరు నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అందరికీ మీ ప్రేమకు మీ బానిసను మీ శివ యాదవ్. నమస్తే. అందరికీ కొమ్మిరెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దాదాపు మేము ఇప్పుడే సిటీ దాటుతున్నాం. మరి ఒక 1 అవర్లో కొమ్మిరెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం అక్కడికైతే చేరుకోవడం జరుగుతుంది. మీరు నా బ్లాగ్ చూస్తున్నారు కానీ నన్ను ఎంకరేజ్ చేస్తలేరు. సపోర్ట్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ కొట్టండి దయచేసి. అతి పవిత్రమైన మల్లన్న స్వామి దేవాలయం కొమ్మిరెల్లి మల్లికార్జున స్వామి అంటే బండారు తెచ్చినటువంటి స్వామి. అయినా మనకు పసుపు ఎక్కడో అక్కడ తుర్క దేశంలో ఉంటే అక్కడ పోయి ఆ చరిత్ర కాలంలోనే మనకు పసుపు బండారు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి బండారి మల్లన్న ఆయన గుడికి వెళ్తున్నాం. మీ అందరూ ఈ యొక్క వీడియో చూసి ఆశీర్వదించండి. జై మల్లన్న స్వామి. అక్కడ పోయినాక స్వామివారి దర్శనాన్ని మూల విరాట్ని కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనం ఎంతో పాపహరణం, పాపాలన్నీ తొలగిపోతాయి స్వామివారిని దర్శనం చేసుకుంటే. మా ఎర్రగొల్లోలకు మంచి స్వామి. కొందరు మూర్ఖులు ఉన్నారుగా, వాళ్ళు కూడా ఈ స్వామిని దర్శనం చేసుకోరు. మీ అందరికి మంచి జరుగుతుంది. కొమ్మిరెల్లి పోయే దారిలో మన షామీర్పేట కట్టమైసా దగ్గర సినిమా కూడా వస్తుండు. మా అమ్మాటి కొమ్మిరెల్లికి జాయిన్ అయ్యిండు. మామ ఇప్పుడు బయలుదేరినా ఏంది కదా, ఎట్లా పొద్దున బయలుదేరిన కట్టమైసమ్మ దర్శనం చేసుకున్నా. మీ దయ వల్ల ఇప్పుడు కొమ్మిరెల్లికి వస్తున్నా. కొమ్మిరెల్లి కాడ మళ్ళీ దర్శనం చేసుకొని నెక్స్ట్ హైదరాబాద్. కొండపోశమ్మ ఏమనుకోవట్లేదు. అట్లా అదే చూసుకొని సూదిమాన్ గుండు చూసుకొని ఇవన్నీ చూసుకొని వస్తావు. దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ చేరుతుంది. నీకు మనకు తెలుసా, కొంచెం ఐడియా ఉందా? అంటే మేము యాదవ్స్ కాబట్టి కొద్ది గొప్ప తెలుసు. అదే మనం యాదవ్స్ అనేది, నేను యాదవే కాబట్టి అంటే నాకు మా ప్రేక్షకులు చెప్పాలి, మా సబ్స్క్రైబర్ కొంత తెలియదు. మల్లన్న అంటే కొమ్మిరెల్లి ఒక్కటే కాదు, చాలా జాగాల్లో నిలబడ్డాడు. నేను ఈ హైదరాబాద్కు దగ్గర ఉన్నది కొమ్మిరెల్లి గుడి కాబట్టి చాలా మంది భక్తులు కొమ్మిరెల్లికి వస్తారు. ఇంకోటి ఐలైన్ ఉంది. ఐలైన్ కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి చాలా మంది. మెయిన్ గుడి అంటే మెయిన్ గుడి అంటే హైలైన్ మల్లన్న, కొమ్మిరెల్లి మల్లన్న మెయిన్ గుడి అక్కడ కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఉన్నది కాబట్టి ప్రతి భక్తులు ఖచ్చితంగా కొమ్మిరెల్లికి వచ్చి దర్శనం చేసుకొని మల్లన్న దర్శనం చేసుకొని అక్కడ పక్కన కొండపోశమ్మ ఉంటుంది, తల్లి ఉంటుంది. కొండపోశమ్మ
కొమరెల్లి మల్లన్న దర్శనం అయిపోయింది. కవితక్క గారు పట్టణం చూపిస్తున్నారు. ఇప్పుడే కొమరెల్లి మల్లికార్జున స్వామి దర్శనం అయ్యి బయటకు వచ్చినాం శివాలయం దగ్గరికి. ఇదే శివాలయం. దా దర్శనం అయిపోయి బయలుదేరుతున్నాం. మంచి దర్శనం అయితే జరిగింది మనకు. ఈరోజు స్వామివారి దర్శనం అత్యద్భుతంగా జరిగింది. ఇలాంటి దర్శనం మేము ఊహించలేదు. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని ముందుకైతే పోతున్నాం. శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై శ్రీ మల్లికార్జున స్వామికి. లడ్డు తీసుకో. అలా పులిహోర ఒకటి లడ్డు ఒకటి ఇవ్వండి మామ. లడ్డు ఉందా? పులిహోర ఉందా? వచ్చిందా? తీసుకో. ఎంత అంట? ఎన్ని తీసుకుంటావు? ఎన్ని తీసుకుంటావమ్మా? అక్కడ తీసుకో. ఏం చెప్పాలి చెప్పు. ఏం చేస్తున్నావు? కాసుకేంటా శేఖర్? శేఖర్ శేఖర్ తింటావా? తింటావు, తిను. దీని కూడా తినచ్చు. రేపు తీసుకో. తీసుకో. తింటారా అవి? ఏం తెచ్చినావు? ఎన్ని తెచ్చినావు? సార్ ఒక్కొక్కటి తిందాం. కడుకో శేఖర్, నేను తిన్నాక తిందు. కడుకోదమ్మా శేఖర్. ఏడిపోతావు? నీళ్ళు కూడా పెట్టు. వాళ్ళకి ఇచ్చిన నీళ్ళు ఇచ్చిన ధన్యవాదాలు చెప్పాలకు. ఆయన పోతుండు డ్రైవర్. అడిపోయినా ఇదా నెయ్యి మనది అన్నీ దీని ఇష్టమైనది. చీర డబ్బెటకు కుంకుమ, గాజులు, బొంగులు, మురమురాలు, కురమిజాల మల్లన్న స్వామి, కురమిజాల మల్లన్న స్వామి, కురమిజాల మల్లన్న స్వామి, సూర్యవాను గుండూరు సూర్యవాను ఎలా అయితే అత్యధిక. ఏం తీసుకురు? నాకు బాలే కలిపారని తీసుకోండి. సలాలేవమ్మా? ఏ సలాలు లేదమ్మా, సలా లేదు. ఇక ఫోటో కదా.
కానీ ఎండలు హెవీగా ఉంది, అది ఇబ్బంది ఉంది. నిమ్మకాయ చూడదామా ఇంటిలో దేవుని దర్శనం కానీ కష్టాలు పడ్డా దేవుని దర్శనం చేసుకోవాలని మనకి సంకల్పం. మనగానే ఎట్లా చేస్తారో మళ్ళీ మనం మరొకసారి దర్శనానికి రావాల్సింది. గట్టిగా కోరుతున్నాం ఇది.